చైనా ఏ అగ్రరాజ్యానికి తీసిపోదు. చైనా అమెరికాకు ధీటుగా ముఖం మీదే గట్టిగా బదిలిస్తుంది. దీనికి అతిపెద్ద కారణమేమిటంటే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ పై చైనాకు ఉన్న నియంత్రణ. ఇవి ప్రపంచంలో చాలా అరుదుగా దొరికే మూలకాలు. వీటి అతిపెద్ద నిల్వలు చైనా వద్దే ఉన్నాయి. ఈ మూలకాలతోనే ఎలక్ట్రిక్ వాహనాలు, మైక్రో ప్రాసెసర్లు, సోలార్ ప్యానెళ్లు, క్షిపణులు మరియు హై ఎండ్ ఎలక్ట్రానిక్స్ తయారవుతాయి. అమెరికా చైనాపై టారిఫ్లు పెంచినప్పుడు మీరు 100% విధిస్తే మేం కూడా 100% విధిస్తాం, మీరు 200% విధిస్తే మేం కూడా 200% విధిస్తామని చైనా తేల్చి చెప్పింది. అంతేకాదు, కేవలం మాటలకే పరిమితం కాకుండా రేర్ ఎర్త్ ఎలిమెంట్ సరఫరాను చైనా నిలిపివేసింది. సాంకేతికత, ఆయుధాలు మరియు ఆర్థిక విషయాల్లో చైనా చాలా వరకు స్వావలంబన సాధించినందువల్లే ఇలా చెయ్యగలుగుతోంది. వాళ్ల కంపెనీల దగ్గర ఈ అరుదైన మూలకాలు ఎంతగా ఉన్నాయంటే వాటిని ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనేది వాళ్లే నిర్ణయించగలరు. ఇదే సమయంలో చైనా ఇప్పుడు భారతదేశానికి రేర్ ఎర్త్ ఎలిమెంట్ సరఫరా చేయడం ప్రారంభించింది. నేడు భారతదేశంలో సెమీకండక్టర్ తయారీని వేగవంతం చేయడం కూడా ఈ మారుతున్న భౌగోళిక రాజకీయాల్లో భాగమే.